హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా ఇష్టం. నేను 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఎందుకు ఇష్టం అంటే నాకు అసలు నిజంగా జాబ్ చేయడం అయితే ఇష్టం లేదు. యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో పెట్టుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. అదే జాబ్ అనుకో, మనం ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి. అందుకే నాకు అసలు జాబ్ అంటే ఇష్టం, యూట్యూబ్ ఛానల్ అంటేనే ఇష్టం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి సపోర్ట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్స్ చేస్తాను. ఫ్రెండ్స్, నాకు నిజం చెప్పాలంటే అసలు జాబ్ చేయటం అసలు ఇష్టం లేదు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే ప్రతిరోజు జాబ్ చేయాలి, ప్రతిరోజు కూర్చోవాలి, అట్లా ఇష్టం లేదు. నేనేం చేస్తానంటే వారానికి ఒక వీడియో పెట్టుకుంటాను. తర్వాత మిగిలిన రోజులు రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే వారానికి 2 పెట్టినా పర్వాలేదు. అప్పుడు నేను మిగిలిన రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అదే జాబ్ అనుకో, రోజు ఆఫీస్కి వెళ్ళాలి, అవసరమా చెప్పండి? నేను నా అభిప్రాయాన్ని మీతో చెప్పాను, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండిద్ది. అది ఫ్రెండ్స్ విషయం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ సపోర్ట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో తీసుకోవచ్చు, మిగిలిన టైం మొత్తం హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, అందుకని నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. అది ఫ్రెండ్స్ విషయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో కష్టపడి పని చేస్తే ఏమీ సాధించలేము. మన వాళ్ళు చూడు కష్టపడుతున్నారు. మనం తెలివితో పని చేయాలి. జీవితంలో కష్టపడి పని చేస్తే మనం 60 ఏళ్ళు వచ్చినా కూడా ఏమీ సాధించలేము. సో మనం తెలివిని ఉపయోగించి జీవితంలో బతకాలి. ఉదాహరణగా జాబ్ చేసినా లేకపోతే ఏదైనా పని చేసినా జీవితంలో కష్టపడి ఏమీ సాధించలేము. మీరు మీ తెలివిని ఉపయోగించి పని చేయండి, అప్పుడు మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.